mushrooms. Is it okay? Let's start making. ప్రతిరోజు మనకు గిఫ్ట్ లాంటిది. అలాంటి గిఫ్ట్ని ఎలా అన్బాక్స్ చేసి ఎక్స్పీరియన్స్ చేయాలనేదే నా ప్రయత్నం. పర్సనల్గా నాకు నచ్చిన ఈ యూట్యూబ్ బ్లాగింగ్, ఫోటోగ్రఫీ లాంటి విషయాలు మీతో షేర్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్లో కొత్తవి నేర్చుకోవాలి, జ్ఞాపకాలు దాచుకోవాలి. అందులో ఒక ప్రయత్నమే ఈ పబ్లిక్ బ్లాగింగ్. అలానే ఈ పబ్లిక్ బ్లాగింగ్ నేను ఎక్కడ చేద్దాం అనుకున్నానంటే షాపింగ్ మాల్స్లోనే కాదు, మన సైడ్ సంతలు ఉంటాయి కదా, శనివారం పూట సంతలు, అలాంటి సంత ఇక్కడ ఉంటుంది. అలాంటి చోటుకి వెళ్ళి పబ్లిక్ బ్లాగింగ్ చేయడానికి ట్రై చేస్తాను. సాటర్డే ఇన్ సంత, యుఎస్ సంత. ఆక్వర్డ్ మూమెంట్స్ని ఎన్ని ఫేస్ చేస్తానో ఈరోజు అన్నది ఆలోచిస్తున్నాను. బస్సు వెళ్ళిపోయింది. మనం ఎక్కాల్సిన బస్సు, సో మన కెమెరాలో ఒక స్కాన్ యాప్ ఓపెన్ చేసి ఇక్కడికి వెళ్ళి ఈ స్కాన్ చేస్తే నెక్స్ట్ బస్సు ఎప్పుడు ఉందన్నది చూపిస్తుంది అనమాట. 12 minutes ఉంది. బట్ ఇప్పుడే గుర్తొచ్చింది, మనం రాంగ్ ప్లేస్లో ఉన్నాం. ఇటు సైడ్ కాదు ఉండాల్సింది, అటు సైడ్. ఏమైందిరా? మనం అలర్ట్గా ఉండకపోతే రాంగ్ స్టాప్లో దిగేస్తాం. 3, 6 ఒక 10 stops తర్వాత దిగాలన్నమాట. మనం వెళ్ళాలని లేదు. కంప్లీట్ బస్సులో మనం ఒకటే ఉన్నాం. నా బ్యాక్ సైడ్ ఎవరు లేరు, నా ఫ్రంట్ సైడ్ ఎవరు లేరు. బస్ డ్రైవ్ చేస్తున్న డ్రైవరు నేనే. ప్రీమియం సర్వీస్ ఫర్ $2.5 మనకి. థ్యాంక్ యూ. దిగేసాం. కొత్త ప్లేస్కి వచ్చాము, ఇంతకుముందు ఎప్పుడు రాలేదు. సో ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్ళమంటుంది. సమ్ 10 minutes వాక్. చూద్దాం. నన్ను అడిగితే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూస్ చేసుకొని ఎక్స్ప్లోర్ చేయడం ఈజ్ ద బెస్ట్ థింగ్. మనం అయితే ప్లేస్కి రీచ్ అయిపోయాము. వెదర్ సపోర్టివ్గా లేదు, ఫుల్ గ్లూమీ ఉంది. అందువల్ల సరిగ్గా అసలు నేను వస్తున్నాను కూడా తెలియట్లేదు. పోర్ట్లాండ్ డౌన్ టౌన్లో చూసినంత పెద్ద మార్కెట్ అయితే కాదు, చిన్నదే కానీ బాగుంది. నేనేం చేస్తానంటే ఒక 5 minutes రిలాక్స్ అయ్యి ఎన్విరాన్మెంట్ అబ్జర్వ్ చేసి మీకు చూపించడానికి ట్రై చేస్తాను. ఓకే, బీ విత్ మీ. ఈ వీడియో ఇప్పుడు దాకా చూశారు కదా, లైక్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మెజారిటీ ఆఫ్ మై వ్యూవర్స్ క్లోజ్ టు 95% వితౌట్ సబ్స్క్రైబ్ చూస్తున్నారు, విచ్ ఐఎమ్ హ్యాపీ చూస్తున్నందుకు. బట్ అదే చేత్తో సబ్స్క్రైబ్ చేసుకుంటే అది నాకు చాలా సపోర్ట్ అండ్ బూస్టప్ చేస్తుంది నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ని. సో నేను మీ ముందుకి ఇంకా గుడ్ కంటెంట్తో రావడానికి నన్ను పుష్ చేస్తుంది. ఇప్పటికి చాలాసేపు కూర్చున్నాను, మొదలెడదామా వద్దా అని. జనాలు చూస్తూనే ఉన్నారు. కాసేపు చూసి ఇంకా అవసరం లేదు, ఏదైతే అది అవుతుందని చెప్పి స్టార్ట్ చేసేసాను అనమాట. సో నా బ్యాక్ సైడ్ ఉన్న బిల్డింగ్ వచ్చేసి సిటీ సెంటర్ అనమాట. సిటీ సెంటర్ అంటే సివిక్ సెంటర్ అని కూడా అంటారు. ఈ లైబ్రరీస్ లేదంటే ఈ ఓల్డ్ ఏజ్ పీపుల్ ఈవినింగ్ టైం వచ్చి స్పెండ్ చేసేదానికి ఇదంతా స్పెండ్ చేస్తూ ఉంటారు. బట్ ఓవరాల్గా అయితే ఇదన్నమాట. సో ఇక్కడ వీళ్ళు ఆరామ్సే మ్యూజిక్ ప్లే చేస్తారు, సాంగ్స్ ప్లే చేస్తున్నారు. సో ఇలా ఎవ్రీ వీక్ ఎవరో ఒకరు వచ్చేసి ఇక్కడ మ్యూజిక్ ప్లే చేస్తూ ఉంటారు అనమాట. ఇంకా మెయిన్ యాక్టివిటీ మొదలెట్టేద్దాము, జనాల్లోకి ప్రాపర్గా వెళ్ళిపోదాము. లెట్స్ సీ ఎలా రియాక్షన్ ఉంటుందో. జనాల్లో హోల్డ్ చేయడం అంటే పెద్ద విషయమనే చెప్పాలా, బట్ ఐఎమ్ డూయింగ్ ఇట్. సో మనకి వ్లాగ్స్ ఇక్కడ బార్బెక్యూ సెటప్ కూడా ఉంటుంది. అండ్ ఇది సైడ్ పాప్కార్న్ అని ఉంటుంది ఇదంతా. సో జనాల్ని షూట్ చేయడం అన్నది కష్టమే. ఇప్పుడు పబ్లిక్లో వ్లాగ్ చేయడం అన్నది ఇట్స్ డిఫికల్ట్, బట్ చేద్దాం. సో మనకి కాఫీ లాంటిది ఏమన్నా ఉండాలంటే దెన్ వీ కెన్ హ్యావ్ ఎ కాఫీ. సో కొంచెం కష్టమే. ఇప్పుడు ఒక 4-5 సార్లు దెబ్బడిపోయి ఉంటాను, బట్ ఐఎమ్ ట్రయింగ్. ఇంకోసారి వచ్చేసి ఓన్లీ సీన్స్ మాత్రమే చూడడానికి ట్రై చేస్తాను. ఇవి సాస్ శాంపుల్స్. సో ఇక్కడ శాంపుల్ ఇచ్చి సాస్ని దెన్ నచ్చితే మనం తీసుకోవచ్చు. కానీ ఇవి హాట్ అండ్ సాస్ అని చెప్తారు, హాట్ సాసెస్
కానీ అంత కారం ఏమి ఉండవు. These are all pet related items. Mushrooms. Is it okay if I show? Okay. So these are the mushrooms ఇవి. మన సైడ్ ఒకటి రెండు టైప్స్ ఆఫ్ మష్రూమ్స్ ఉంటాయి, బట్ హియర్ హ్యూజ్ వెరైటీ ఆఫ్ మష్రూమ్స్. సో వీటి పేర్లు oyster mix అని, దెన్ డిఫరెంట్ పింక్ oysters, చెఫ్ oysters, బట్ ఆల్ టుగెదర్ ఇట్స్ ఏ మష్రూమ్స్. ఇది చూసారా, వీటిలో మనం అసలు తినమనుకుంటాం. మన బటన్ మష్రూమ్స్ అనేది వేరు. దిస్ ఈజ్ బెర్రీస్, మనం ఫ్రోజన్లో చూస్తాము, బట్ దీస్ ఆర్ ద ఫ్రెష్ బెర్రీస్ ఐ థింక్. యా, బ్లూబెర్రీస్, రెడ్ బెర్రీస్, రాస్బెర్రీస్. సో వెజిటేబుల్స్ కూడా ఉంటాయి. మన సైడ్ సంతలో వెజిటేబుల్స్ ఎలా అమ్ముతారో ఇక్కడ అమ్ముతారు. వీళ్ళందరూ ఏంటంటే కంట్రీ సైడ్ ఉండే ఫార్మర్స్ అనమాట. బట్ ఓన్లీ పాసిబిలిటీ వచ్చేసి దే ఆర్ సెల్లింగ్ లైక్ ఆర్గానిక్ అని చెప్పి అమ్ముతారు. ఆఫ్కోర్స్ ఆర్గానికే, బికాజ్ దీస్ ఆర్ పెస్టిసైడ్స్ వాడకుండా మేము తయారు చేస్తామంటారు. మన సైడ్ ఎలా ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది ఉందో ఇక్కడ అలాగే ఉంటుంది. ఇవి పుచ్చకాయలు, మేబీ సీజన్ స్టార్ట్ అయినట్టుంది. వాటర్ మిలన్స్, సేమ్ ప్రాసెస్, ఎక్కడైనా సేమ్ టెస్టింగ్ అదే ప్రాసెస్ అనమాట. మన సైడ్ చిన్నవి ఉంటాయి, ఆఫ్కోర్స్ మన సైడ్ పెద్దవి ఉంటాయి, బట్ ది అదర్ టైప్ ఆఫ్ వాటర్ మిలన్స్ చాలా టేస్టీగా ఉంటాయి. కరెక్ట్గా చెప్పాలంటే ఇట్ ఈస్ లైక్ ఎన్ ఎల్లో వాటర్ మిలన్. మనకి రెడ్ ఉంటాయి, ఎల్లో ఉంటాయి. ఇక్కడ హోమ్ డిస్టిలరీస్ ఇవి మోస్ట్లీ. మనం ఇప్పుడు ఫేమస్ బ్రాండ్స్ కూడా దట్ ఈస్ హౌ యూ స్టార్టెడ్. సో మన విస్కీ డిస్టిలరీస్ అంతా వీళ్ళు ఇక్కడ శాంపుల్స్ ఇచ్చి దే లైక్ డిట్, దే విల్ తీసుకోమంటారు. ఎక్కువ డిస్టర్బ్ చేయలేము, బిజినెస్ అవర్స్ కాబట్టి మనం వీ షుడ్ నాట్ డిస్టర్బ్. ఫుల్ కూరగాయలు. మన విన్కో అటు సైడ్ కన్నా కొంచెం కాస్ట్లీగా ఉంటాయి కరెక్ట్గా చెప్పాలంటే, బికాజ్ ఓన్లీ రీజన్ వచ్చేసి ఆర్గానిక్ అని చెప్తారు. ఆర్గానిక్ అని చెప్పడం వల్ల కాస్ట్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అలా విన్కో, కాస్కోలో ఉండేటివి ఆర్గానిక్ కాదా అన్నది మనం డిసైడ్ చేయలేము, బట్ స్టిల్ దీస్ ఆర్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి. మన సంతలో తక్కువ ఉంటాయి, ఇక్కడ సంతలో ఎక్కువ ఉంటాయి. దే వాల్యూ ది ఫార్మర్స్ యాక్చువల్లీ. నాకు చెప్పాను కదా సిటీ సెంటర్ అని, ఇదే ఆ సిటీ సెంటరు. దిస్ ఈజ్ కంప్లీట్లీ గవర్నమెంట్ మేనేజ్డ్ అనమాట. సో ఇక్కడ పిల్లలు తీసుకొచ్చేసి పిల్లలు, డాగ్స్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. యాక్చువల్లీ కాఫీ తాగాలనిపిస్తుంది. మార్నింగ్ లేసి వచ్చేసాం కదా. ఇక్కడ డచ్ బ్రోస్ అనే ఒక కాఫీ ఉంటుంది, నాకు బాగా ఇష్టము. అదేమన్నా దగ్గరలో ఉందేమో చెక్ చేస్తాను. లేదు, చాలా దూరం ఉంది. ఇక్కడ కాఫీ తీసుకుంటే అంత ఎట్లుంటుందో తెలియదు, బట్ ట్రై చేయొచ్చు. అక్కడ ఒక కాఫీ బ్రూవరీ ఉంది. ఒకవేళ తీసుకోవాలనిపిస్తే అక్కడ తీసుకుంటాను, లేదంటే వెళ్ళేటప్పుడు డచ్ బ్రోస్లోకి వెళ్ళి కాఫీ తాగేద్దాం. ఈ ఈవెంట్లో ఫ్లవర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఈవెన్ నార్మల్ ఈవినింగ్ గ్యాదరింగ్స్ కూడా వాళ్ళు దిల్ టేక్ ది బొకేస్ అనుకో. ఇప్పుడు మీరు చూస్తున్నవి కూడా బొకేస్ అనమాట. స్టార్ట్స్ ఫ్రమ్ $10, కిందన అంతా $10, పైన ఉన్నవంతా $25, $40 అంతా ఉన్నాయి. బాగున్నాయి, సో కలర్ఫుల్. సో ఈ సెక్షన్ మొత్తం కూడా నాకు తెలిసి మోస్ట్లీ ఫ్రూట్స్, హనీ, దెన్ బెర్రీస్ ఎక్కువ ఉన్నాయి. హనీ ఎక్కువ ఉంటుంది, ఆల్ ఆర్గానిక్ ఫ్రూట్స్ ఎక్కువ. చూసారంటే మళ్ళీ బెర్రీస్, లాట్స్ ఆఫ్ బెర్రీస్. సో అంటే ఓవరాల్ చాలా చిన్నది మార్కెట్, స్మాల్ మార్కెట్. పోర్ట్లాండ్ డౌన్ టౌన్తో పోల్చుకుంటే చాలా చిన్నదని చెప్పొచ్చు, కానీ బాగుంది. హిల్స్బోరో ఫార్మర్స్ మార్కెట్. ఈ టోటల్ ప్రాసెస్లో నాకు అర్థమైంది ఏంటంటే, నేను మొత్తం ఈ 30 minutes, క్లోజ్ టు 30 minutes అటు ఇటు వాక్ చేసే టైంలో ఒక 50 times కన్నా ఎక్కువే షై ఫీల్ అయ్యాను, ఆక్వర్డ్ ఫీల్ అయ్యాను. మెనీ టైమ్స్ ఐ స్టాప్ రికార్డింగ్, స్టాప్ వ్లాగింగ్, స్టాప్ టాకింగ్. ఇవన్నీ కూడా ఇట్స్ లైక్ పబ్లిక్ ప్లేసెస్లో యు ఆర్ అనేబుల్ టు వ్లాగ్. సో అదనమాట సంగతి. చిన్న సంత, శనివారపు సంత విజిట్ అయిపోయింది. ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటాను. సబ్స్క్రైబ్, లైక్ చేసుకోండి. ఐఎమ్ ట్రయింగ్ టు గివ్ మై సెల్ఫ్ బెస్ట్. ఇంకో విషయం ఏంటంటే, నేను బాగా గమనించింది ఈ టోటల్ ప్రాసెస్లో ఎక్కువ మెక్సికన్స్ ఈ సంతలో ఉన్నారనమాట. మేబీ ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళే, దే ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ సిటిజన్స్, బట్ స్టిల్ మెజారిటీ ఆర్ మెక్సికన్స్. ఈ ఫుడ్ ట్రక్స్ ఇట్లంతా చేసుకునే వాళ్ళు. సో నేను ట్రాన్సిట్ సెంటర్కి అయితే వచ్చేసాను. సో మనం సిటీలో వెళ్ళాల్సిన ట్రామ్స్ అయినా సరే, మనం వెళ్ళాల్సిన బస్సెస్ అయినా సరే ఇక్కడ ఉంటుంది. ఇది ఒక బస్ స్టాండ్ లాగా, మినీ బస్ స్టాండ్ లాగా. సో అంతే, ఈ వ్లాగ్ ఇందరితో క్లోజ్ చేస్తున్నాను. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను.
అక్కడ ఇక్కడ బోర్ కొట్టుంటే దయచేసి కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా స్పెషల్గా యాడ్ చేయాలంటే చెప్పండి, నేర్చుకుంటాను. అప్పుడు దాకా ఉంటాను. మీ రాగా ఫ్రమ్ రాగా లైఫ్ వ్లాగ్స్, సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.